నమస్తే. మనం ఏపీ రాజకీయాలు రోజు రోజుకు మారడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏపీలో. మరి ఈ బడ్జెట్లో అంశాలు ఎలాంటివి, అలాగే ఏపీలో జరిగే కొన్ని మార్పుల్ని కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్ అండి. జై భారత్ సార్. సార్, ఇప్పుడు ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎలాంటి అంశాలు ముందుకొచ్చాయి, అంటే ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల? ఇందులో ప్రజలకి ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో లేదో తెలియదు కానండి, ఈ బడ్జెట్ ఓవరాల్గా 44 పేజెస్ ఉన్నాయండి. ఈ 44 పేజెస్లో 51 టైమ్స్ వైఎస్ఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి అనే నేమ్ని పొందుపరిచారండి. ఇందులో స్కీమ్స్ ఏమున్నాయని చూస్తే స్కీమ్స్ అయితే నాకు పెద్ద ఏం కనపడలేదు, కానీ ఇది ఓన్లీ వైఎస్ఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి నేమ్ని అసెంబ్లీకి ప్రజెంట్ చేసినట్టుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సబ్మిట్ చేసినట్టయితే నాకైతే కనపడలేదండి ఇందులో. అండ్ ఇందులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మహనీయుల కొటేషన్స్ బాగా కోట్ చేశారు. లైక్ ఫ్రమ్ మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, తర్వాత అబ్రహాం లింకన్ గారు, తర్వాత నెల్సన్ మండేలా గారు, జేఎం కీన్స్ గారు, ఇలా చూసుకుంటూ పోతే రకరకాలైన వివిధ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ మహనీయుల పేర్ల ద్వారా వచ్చిన కొటేషన్స్ అన్నింటినీ పొందుపరిచారు. ఆ కొటేషన్స్కి, ఆ మహనీయులకి అసలు ఈయన గవర్నమెంట్కి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత ఈయన గవర్నమెంట్ మొదలుపెట్టింది ఒక డిస్ట్రక్షన్తో. ప్రజావేదిక అనే ఒక దాన్ని కూల్చేసి మొదలుపెట్టిన గవర్నమెంట్ ఇది. అలానే ఒక రవాణా వ్యవస్థలో తీసుకుంటే ఒక దయనీయమైన రోడ్డు వ్యవస్థని ఇచ్చిన గవర్నమెంట్ ఇది. అట్ ద సేమ్ టైము ఒక నాసిరకం మద్యం ఇచ్చి ప్రజా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న గవర్నమెంట్ ఇది. సో ఈ గవర్నమెంట్ అన్నీ ఒక ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళుతున్న ఈ గవర్నమెంట్ ఇలాంటి మహనీయుల పేర్ల మీద కొటేషన్స్ బడ్జెట్లో పొందుపరచడం నిజంగా నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించిందండి. సో ఇందులో జస్ట్ వాళ్ళ నేమ్స్ తప్ప నాకైతే ఇంకేం కనపడలా. అండ్ లాస్ట్లో వీళ్ళు ఏమన్నారంటే తిరుగులేని నాయకత్వం అంట జగన్మోహన్ రెడ్డి గారిది. నిజంగా ఆయనది తిరుగులేని నాయకత్వం అయితే రాజధాని ఎక్కడుంది? పోలవరం కన్స్ట్రక్షన్ 2021కే కంప్లీట్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రి చెప్పారు. అది ఇప్పటికీ పూర్తి కాలేదు. వైజాగ్ రైల్వే జోన్ ఎక్కడుంది? కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైపోయింది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు ఎంతవరకు సాధించారు వీళ్ళు? నిజంగా తిరుగులేని నాయకత్వం అయితే ఇవన్నీ పూర్తి అయిపోవాలి కదా, పూర్తి అవ్వలేదు. దీనికి తోడు వీళ్ళు ఇంకొకటి ఏమంటారంటే ఈ బడ్జెట్లో ఆహార భద్రతా చట్టం ఇంప్లిమెంటేషన్లో 3వ స్థానంలో ఉందంటారు. అంటే ఈ రోజుకి జనాలు ఫ్రీ రేషన్ మీద డిపెండ్ అయ్యేలా చేసి ఈ రాష్ట్రాన్ని ఇంప్లిమెంటేషన్లో 3వ స్థానంలో తీసుకెళ్లారంటే అంటే జనాలను వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా మార్చి వాళ్ళ ఆహారం వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితికి మీరు దిగజార్చినట్టే కదా. అంటే దీన్ని కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. జనాలు వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ ఆహార భద్రతని వాళ్ళు సంపాదించుకోలేని సిచ్యువేషన్లో సమాజాన్ని ఉంచి అదేదో వీళ్ళు గొప్పగా చేసినట్టు ఆహార భద్రతా చట్టం ఇంప్లిమెంటేషన్లో 3rd ప్లేస్లో ఉన్నామని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ప్రతి స్కీమ్ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్, లేకపోతే వైఎస్ జగన్, డాక్టర్ వైఎస్ఆర్, వైఎస్ జగన్. తర్వాత నిన్న మొన్నటి వరకు డిఎస్సితో ఉపయోగం ఏంటి అని చెప్పిన గవర్నమెంట్ సలహాదారుడు ఈ బడ్జెట్లో వాళ్ళు పొందుపరిచింది 6,100 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం డిఎస్సి ద్వారా అని చెప్పారు. ఒక పక్కేమో ప్రభుత్వ సలహాదారుడు డిఎస్సితో ఉపయోగం ఏంటంటారు. బడ్జెట్లో మాత్రం 5 సంవత్సరాల కాలయాపన చేసి దిగిపోయే ముందు ఇది కూడా ఫుల్ లెంత్ బడ్జెట్ కాదండి, ఇది ఇంటరిమ్ బడ్జెట్, ఓటాన్ అకౌంట్, మధ్యంతర బడ్జెట్ దాంట్లో పెట్టారు వీళ్ళు. 4 సంవత్సరాల్లో 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు డిఎస్సి ఎందుకు కనపడలే వీళ్ళకు? జాబ్ క్యాలెండర్ ఎందుకు కనపడలేదు? అంటే వీళ్ళు ఫెయిల్యూర్స్ని అన్నీ ఇప్పుడు ఓటమికి దగ్గరగా ఉన్నామనేసి ఏదో రకంగా మ్యానిపులేటివ్ మెథడ్స్లో మళ్ళీ గెలుద్దామనే దాంట్లో ప్రయత్నంలో భాగంగా కనిపిస్తుంది తప్ప వీళ్ళకి నిజంగా నిరుద్యోగుల పట్ల లేకపోతే టీచర్స్ రిక్రూట్మెంట్ పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వే బ్యాక్ ఇన్ 2019 అక్టోబర్లోనే ఎప్పుడో రావాల్సి ఉండేది వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళ స్కీమ్స్ అసలు ఎంత హాస్యాస్పదం అంటే వీళ్ళకు చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడారు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అని వాటిని త్వరితగతిన పూర్తి చేస్తారు. ఇవన్నీ నేషనల్ గవర్నమెంట్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు అండి. వీళ్ళు ఎలా పూర్తి చేస్తారు? అసలు ఇవి ఒకటి ఉన్నాయి అని వీళ్ళకి 4.5 సంవత్సరాల పాటు గుర్తుకే రాలా. ఈ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ త్రూ వెళ్తున్నాయి, ఈ కారిడార్స్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఈ 4-5 సంవత్సరాలు ఎక్కడ వీళ్ళ కనీసం వాటి ప్రస్తావనే లేదు. లేకపోని వాళ్ళ నోటీస్లో ఉండుంటే ఈ కారిడార్స్ పరిసరాల్లో, ఈ కారిడార్లలో ఇండస్ట్రియల్ సెటప్ తీసుకొచ్చేదానికి ఎన్ని ఇండస్ట్రియల్ కాంక్లేవ్స్ పెట్టారు,
ఎంతమంది ఔత్సాహికులైన పెట్టుబడిదారులను వీళ్ళు ఆహ్వానించారు? ఏం లేదు. పోలవరం ఆంధ్రుల జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అంట పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పుడు పూర్తి చేస్తారు? మీరు చెప్పిన డెడ్లైన్, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము వచ్చిన వెంటనే 2 సంవత్సరాల్లో పూర్తి అన్నారు. 19లో పవర్లోకి వచ్చారు, 21కి పూర్తి చేస్తామన్నారు. 21 కాస్త ఇప్పుడు అప్పుడు మంత్రి ఏమో 21 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్నారు. అది సర్కాస్టిక్ మేనర్లో అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో 2025కి పూర్తి చేస్తామన్నారు. ఆ బడ్జెట్ రివైజ్డ్ కాస్ట్ వచ్చేసేమో 56,000 కోట్ల దగ్గరగా. అందులో వచ్చిందేమో 15,000 కోట్లు ఇప్పటికీ. సో ఈ రకంగా ఈ మీగర్ అమౌంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తూ ఉంటే ఎన్ని డికేట్స్కి ఇది పూర్తవుతుంది? త్వరితగతిన అంటే మీకు ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అది క్లియర్గా చెప్పాలి కదా. క్లియర్గా చెప్పినా వీళ్ళ మాట మీద నిలబడలేరు కదా. 2021కి చేస్తామన్నారు, ఇప్పటికీ పోలవరం పూర్తి అవ్వలేదు. ఇప్పుడు 25 అంటున్నారు, ఆ 25 కాస్త 45 అవుతుంది. ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇలాంటి గవర్నమెంట్స్ ఉంటాయి. అంతకుముందు టీడీపీ కానీ ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళన్నీ యూటర్న్ గవర్నమెంట్స్. అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటి చెప్తారు, పొజిషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్టాన్స్ మార్చుకుంటారు. కాంట్రాక్టుల ద్వారా వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్స్ ఉంటాయో అలాంటి ప్రాజెక్టులు టేకప్ చేస్తారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ప్రాజెక్టు కూడా ఈ 2 పార్టీలు టేకప్ చేయవండి. తర్వాత ఇది కాకుండా ఇంకా ప్రభుత్వాన్ని అంటే కూడా వాడి పేరండి, జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ పేర్లు 51 సార్లు వినిపించారు బడ్జెట్లో. తర్వాత ఇంకొకటి, వీళ్ళు ఇందులో ఉన్న మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ పేర్లు మార్చారు తప్ప స్టేట్ గవర్నమెంట్ రిసోర్సెస్తో, స్టేట్ గవర్నమెంట్ యొక్క డబ్బుతో ఉన్న స్కీమ్స్ అసలు లేవు ఇందులో. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సే. ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్ నుంచి కొంత కాంట్రిబ్యూషన్, అట్ ద సేమ్ టైం స్టేట్ నుంచి వచ్చే రెవెన్యూ అది లిక్కర్ రెవెన్యూ వీళ్ళకు తప్ప స్టేట్ నుంచి సాలిడ్గా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చిన ట్యాక్సుల నుంచి ఇస్తున్న స్కీమ్స్ అయితే కాదు. కేవలం లిక్కర్ ఆధారిత ట్యాక్స్ నుంచి వీళ్ళు నడుపుతున్న స్కీమ్స్ తప్ప అదర్ కన్స్ట్రక్టివ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ నుంచి వచ్చిన రిసోర్సెస్ అయితే లేవు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్కీమ్ నేను ఇందాక చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వీళ్ళు పేరు మార్చేశారు. అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ తప్ప రాష్ట్ర గవర్నమెంట్ ఫండ్ ద్వారా నడుస్తున్న స్కీమ్లు అయితే ఇక్కడ ఏం లేవండి. ఇంకోటి, వీళ్ళు ప్రతి కులానికి బడ్జెట్లో పేర్లు కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ ప్రతి కులానికి ఒక కార్పొరేషన్. ప్రజాస్వామ్యంలో కులమతాలకు అతీతంగా ముందుకెళ్లాల్సిన తరుణంలో ఇప్పటికీ వీళ్ళు 2000 మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ ఈ 2 గవర్నమెంట్స్ చేస్తున్న అత్యంత నీచమైన పని ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కులాల వారీగా విడగొట్టి కులాల వారీగా కార్పొరేషన్స్ క్రియేట్ చేస్తున్నారు తప్ప సమాజానికి ఉపయోగపడే కార్పొరేషన్స్ ఏమీ తీసుకురావట్లేదు. వీళ్ళు ఓన్లీ కులాల వారీగా కార్పొరేషన్స్ పెట్టి మభ్య పెడుతున్నారు. దానివల్ల ఆ కులాలకు కూడా ఒరిగింది ఏం లేదు. ఆ కులాల యొక్క జీవన స్థితిగతులు చూస్తే 2014లో ఎలా ఉంది, ఈ రోజుకి అలానే ఉంది. మరి కార్పొరేషన్లు పెట్టి ఉపయోగం ఏముంది? అంటే వీళ్ళు జనాల్ని ఇలాంటి ఫ్రీబీస్ ద్వారా ఎప్పటికీ యాచకులు కానీ యాచించే స్థితిలోనే ఉంచుతున్నారు తప్ప వాళ్ళు జనాన్ని ఒక స్వయం ప్రతిపత్తిగా ఉంచే ప్రయత్నం అయితే ఈ గవర్నమెంట్స్ అయితే చేసే ప్రయత్నం నాకు ఎక్కడ ఈ బడ్జెట్లో ఎక్కడ కనపడలేదండి. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్స్కి ఇవ్వాలి. పెన్షన్ కూడా ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, లేకపోతే డిజేబుల్డ్ పర్సన్స్ పెన్షన్స్ కానీ, ఇవన్నీ డైరెక్ట్గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ తీసుకొని బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది కదా. వాలంటీర్లు ఎందుకండి? వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి 5,000, 7,000 ఎంతో జీతం ఇస్తున్నారు. ఆ జీతం వాలంటీర్ల ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీ ఓట్ బ్యాంక్ కన్సల్టేషన్ కోసమా? రేపు ఎలక్షన్లో వాళ్ళని అడ్డదారిలో వాడుకొని మీరు ఎలక్షన్లో లబ్ధి పొందేదానిక? ఒక దగ్గర మీకు డీబీటీ స్కీమ్ ఉండగా మీకు వాలంటీర్లతో పనేముంది? కేవలం పెన్షన్లు ఇచ్చి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడమే కదా. అదే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాలంటీర్లకు మీరు ఇచ్చే డబ్బు వేస్టే కదా. పోనీ వాలంటీర్లకి మీరు ఏమన్నా రెగ్యులర్ జాబ్ కూడా కాదు. మీ గవర్నమెంట్ మారిపోతే ఆ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో లేదో చెప్పలేము మనం. ఈ రకంగా వీళ్ళు అన్ని ప్రలోభాలు బడ్జెట్లో ఏది ఒక ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ లేని బడ్జెట్ ఇది. దీనివల్ల ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు ఇళ్ల పట్టాలు, అది కూడా ఈ జగనన్న పేరు మీద ఇళ్ల పట్టాలు ఇస్తామంటారు. అది సగం మందికే ఇచ్చారు. వీళ్ళు బెనిఫిషరీస్ లిస్ట్లో చూపించే నంబర్ ఒకటి ఉంటుంది, గ్రౌండ్లో నిజంగా ఇచ్చిన నంబర్ వేరే ఉంది. కానీ ఇళ్ళ పట్టా ఇస్తారు కానీ ఇల్లు కట్టుకునేదానికి సిమెంట్, కాంక్రీటు, ఇసుక ఇవ్వరు. వీళ్ళు మెయిన్ ఇసుక ఇవ్వరు. ఆ ఇసుక ఇవ్వట్లేదు అనేదానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రథమ ఫెయిల్యూరు భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్డు ఎక్కడమే. మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి ఇసుక ఇతర ముడి సరుకులు దొరకకుండా చేసేస్తే ఇళ్ల పట్టాలు ఉపయోగం ఏముంది ఇల్లు కట్టుకునేదానికి? సో ఇదంతా వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇళ్ల పట్టాలంటారు ఇసుక దొరకదు, ఇళ్ల పట్టాలంటారు కాంక్రీట్ దొరకదు, ఇళ్ల పట్టాలంటారు సిమెంట్ ధరలు ఆకాశానికి అంటుతాయి. మీరు ఇలాంటి దాని కాంట్రడిక్షన్స్తో ముందుకెళ్ళి అసలు మీరు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళ బడ్జెట్ అబ్బా జగనన్న పాలవెల్లు అంట. ఆ స్కీమ్స్
జగనన్న బడుగు ఏదో స్కీమ్ అంట ఎంఎస్ఎంఈస్కి. ఇంకా జగనన్న వైఎస్ఆర్ తప్ప రాష్ట్రంలో మహానుభావులు ఎవరు పుట్టలేదండి ఇంకా. సో ఈ రకంగా వీళ్ళు అసలు ఇంకోటి వీళ్ళు వ్యవసాయం గురించి మాట్లాడతారు. వ్యవసాయం గురించి మాట్లాడతారు కానీ స్వామినాథన్ కమిషన్ యొక్క ఇచ్చిన రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అయితే చేయరు. కనీసం స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ వీళ్ళ బడ్జెట్లో పొందుపరచరు, ఎకనామిక్ సర్వేలో పెట్టరు. దాని మీద కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మాట్లాడలేదు. కనీసం ఒక స్వామినాథన్ కమిషన్ ఒకటి ఏర్పడింది, కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆ రికమెండేషన్స్ మన రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఎలా హెల్ప్ అవుతాయి దాని మీద కనీసం వీళ్ళు కూర్చొని వీళ్ళు క్యాబినెట్లోనే డిస్కస్ చేస్తారంటే అది లేదు. సో ఈ రకంగా ఈ బడ్జెట్ అయితే కేవలము వైఎస్ఆర్ అండ్ జగన్ పేరు ఒక 51 సార్లు అసెంబ్లీలో వినిపించి తద్వారా రాష్ట్ర ప్రజలు వినిపించేలా చేశారు తప్ప దీని ద్వారా రాష్ట్రానికి జరిగే పారిశ్రామిక అభివృద్ధి కానీ, రాజధాని నిర్మాణం కానీ, పోలవరం పూర్తి చేయడం కానీ, లేకపోతే రైల్వే జోన్ తీసుకురావడం కానీ, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయడం కానీ, విభజన హామీ చట్టంలో పొందుపరిచిన హామీలు సాధించడంలో కానీ ఏదీ లేదండి. కేవలం రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేర్లు రాష్ట్ర ప్రజలు ఒక 51 సార్లు వినేలా ఈ బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టారండి. అంతే తప్ప ఇంకేముందండి. నేను కౌంట్ చేశాను ఎన్నిసార్లు వీళ్ళ పేర్లు ఉన్నాయి, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి అనేసి. కొత్త స్కీమ్ ఒకటి లేదు. ఉన్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారా వస్తున్న స్కీమ్సే పేర్లు మార్చుకుని నడుపుతున్నారు వీళ్ళు. అంతే తప్ప ఇందులో ఒక్క కొత్త స్కీమ్ లేదు. ఒకటి ఫ్యూచర్ని దాన్ని ఏమంటారు, ఒక ఫ్యూచర్ బిల్డ్ చేసే స్కీమ్ అయితే నాకు ఇందులో ఏం కనపడలేదు అసలు. ఓకే, ఇప్పుడు మనం ఢిల్లీ టూర్ గురించి మాట్లాడుకుందాం. అటు జేడీ గారు కూడా ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. నిన్న మన చంద్రబాబు నాయుడు గారు అధినేత టీడీపీకి, ఆయన అక్కడికి వెళ్ళి అమిత్ షాని, నడ్డాని కలిశారు, పొత్తుల గురించి మాట్లాడారు అని ఒక వార్త వినిపిస్తుంది. అంటే ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీలో ఉన్నారు, మా అధ్యక్షుల వారు మొన్నటి నుంచి ఢిల్లీలో ఉన్నారు. వ్యత్యాసం చూడండి ఇక్కడ. మా అధ్యక్షుల వారేమో ప్రత్యేక హోదా సాధన, విభజన హామీ చట్టంలో పొందుపరిచిన హామీలు సాధన, వాటి మీద ఒక పక్క ఒక ధర్నాలు, దీక్షలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి ఇవి మాకు రావాల్సిన అంశాలని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు ఢిల్లీకి? పొత్తులు పెట్టుకొని ఏదో మళ్ళీ గెలిచి మళ్ళీ కుర్చీ కోసం వెళ్ళారు. మా అధ్యక్షులు వారు వెళ్ళిందేమో రాష్ట్ర హితం కోసం, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించేదానికి వెళ్ళారు. ఈయనేమో బీజేపీ పంచన చేరి బీజేపీ సపోర్ట్తో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయి మళ్ళీ ఒక 5 సంవత్సరాల్లో 10-15 ఎన్ని కుదిరితే అన్నిసార్లు యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా వెళ్ళారు. ఇంకో హాస్యాస్పదం ఏంటంటే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసి అమిత్ షా కాళ్ళలో మొక్కుతున్నారనేసి. తర్వాత టీడీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నరేంద్ర మోడీ గారు కాళ్ళు మొక్కిన ఫోటోలు. అంటే వీళ్ళు పరస్పరంగా వీళ్ళు ఎంత నీచంగా దిగజారి వాళ్ళు కాళ్ళలో పడేదాన్ని వీళ్ళు కాళ్ళలో పడేదాన్ని వాళ్ళు చూపిస్తున్నారు తప్ప వీళ్ళు రాష్ట్రానికి సాధించింది ఏంటి అంటే ఏం లేదు. మళ్ళీ గత 10 సంవత్సరాలుగా అప్పుడు 14 నుంచి 19 వరకు ఉన్న ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు కానీ,